రికార్డింగ్ అయితే ఇంకోసారి చెప్తారా? ఓకే మేడం. నమస్తే మేడం. ఉమ్. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. నమస్తే అండి, మిమ్మల్ని పిలిచాను. అదే మేడం, కొంచెం నాకు ఇది ఓపెన్ అయ్యేది అంటే ఇదే అయింది, లేట్ అయింది. సరే మేడం, చెప్పమంటారా మేడం మళ్ళీ? ఆ, ఓం శ్రీ చెప్పండి. సద్గురుభ్యో నమః. ఈరోజు 22వ తారీఖు జనవరి నెల, గురువారము, 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము, మూడవ భాగము. ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. శుష్క వేదాంత తమో భాస్కర్, మలయాళ స్వామి రాసింది. పేజీ నెంబర్ రాశారు కదండి. 306. చూద్దాం కొంచెం పేజీ. ఇప్పుడు ఆధునికులకు మతకర్తలు, మత సంస్కర్తలు, ఆత్మజ్ఞులు అగు గురువులను గురించి విచారింతం. వీరిలో బ్రహ్మ సమాజ స్థాపకులకు రాజా రామమోహన్ రాయ్ గారు. ఇది నేను చదివేనా ఏంటి? వేరేగా ఇస్తున్నారు. నేను ఇది పేజీలు ఎందుకో తిప్పినట్టున్నాను. ఆర్య సమాజకులు ప్రతిష్టాపనలకు దయానంద సరస్వతి గారు ముఖ్యులు. ఇంతవరకు చెప్పబడిన ప్రాచీనులకు శ్రీ శంకర రామానుజ మధ్వ శ్రీకృష్ణ చైతన్యులు మొదలగు ప్రముఖులు కేవలము మతము విషయమై అనగా అద్వైత విశిష్టాద్వైత ద్వైతముల శ్రీకృష్ణ భక్తి మొదలగు వానిలో అపారముగా కృషి సలిపిరే గాని సంఘ సంస్కరణ విషయమై ఎక్కువ పనిచేసినట్లు కనబడదు. దానికి కారణము ఇలాగన ఉండవచ్చును. ఇది మనం చదివాం కదా. ఇట్టి శ్రీ రాజారాం మోహన్ రాయ్ గారు, దయానంద సరస్వతి స్వామి గారు మత సంస్కరణము కన్నా సంఘ సంస్కరణకు ఎక్కువ పాటుపడినట్లు వారి చరిత్రం వల్ల గోచరమగుచున్నది. ముఖ్యంగా హిందూ దేశంలో జనుల అభివృద్ధికి అడ్డు కలగజేసేడు కల్పిత గ్రంథములు అనేకములు గలవు. ఇవన్నీ ఈశ్వర నిర్మితములనియు ఇది కూడా అయిపోయింది. పాశ్చాత్య మత గ్రంథములను ఎక్కువగా పరిశోధించిన వారు రాజారాం మోహన్ రాయ్ గారే. వీరికి హిందూ దేశ ముఖ్య భాషలే గాక జర్మన్, లాటిన్ అలాంటి ఉర్దూ, ఇంగ్లీష్ మొదలైన భాషల్లో కూడా ఒక్కసారి ఇంకా రాజారాం మోహన్ రాయ్ గారి కోసం చెప్తున్నారు. మొదలైన భాషల్లో కూడా పాండిత్యము గలదు. వీరి మతములను సనాతనులు కొందరు హిందూ మతమునకు భిన్నమని చెప్పినను దాని యందు ఎలాంటి సత్యమును లేదు. వీరు వేదమాత అనుయాయులే. అయితే కేవలము ఎవరైనా ఒక్క దానిని చెప్పినచో అట్టిది మూఢ విశ్వాసముతో నమ్మువారు కారు. అది వేదము చెప్పినదైనను, దైవము చెప్పినదైనను, ఋషి చెప్పినదై ఉండినను చక్కగా బుద్ధిని ఉపయోగపరచి యుక్తియుక్తముగాను జనుల మహాభివృద్ధికి సచ్ఛాస్త్రమునకును అనుకూలముగా నుండునా లేదా అని చక్కగా పరిశోధించి అనుకూలమనియు సత్యమనియు తోచిన మాత్రమే నమ్ముదురు. ఇది సత్యనిష్ఠుని యొక్క లక్షణమై ఉన్నది. ప్రతివారును ఇలాగ నుండవలెననియే నేను కోరుచున్నాను. అయితే బుద్ధియందు భ్రమ ప్రమాద దోషములు గలవు. అట్టి స్థితిలో దైవం యొక్క ఆజ్ఞను తెలుసుకొనిటి జ్ఞానమును వేదార్థములను లెస్సగా గ్రహించు కొను శక్తియును పూర్వీకులైన మునుల యొక్క ఆశయమును తెలుసుకొనిడు మహిమ కలిగి ఉండవలసిందే కాక వర్తమాన యుగములో గల మతతత్వమెరింగిన మహాపురుషుల అభిప్రాయం కూడా తెలుసుకొనవలసి ఉండును. లేనిచో ప్రమాదములో పడిపోవుట నిక్కము. ఇది నీ స్వాతంత్ర ప్రియులను సత్యాన్వేషులను తెలుసుకొని ఉండవలెను. దయానంద రాయలు గారులు కల్పితములై
బాహ్య ఆడంబరములతో కూడినవై ఎలాంటి అర్థమును లేనిదై ఆత్మశుద్ధి ఉపకరించనివయ్యుండు కర్మకాండములన్నిటినీ దూరీకరించి దేనివల్ల ఈశ్వర ప్రీతియు దేనివల్ల ఈశ్వర ప్రీతియు ఆత్మసిద్ధియు దైవ జ్ఞానము కలుగునో అట్టి పవిత్ర కార్యములు మాత్రము అంగీకరించి ఇట్టి విషయంలో రాయలు వారికి దయానందుల వారి ఎక్కువ నిపుణులు. ఇట్టి విషయంలో రాయల వారి కన్నా దయానంద ఎక్కువ నిపుణులు. వేదాధ్యయనము, అగ్నిహోత్రము, బ్రహ్మచర్య వ్రతము అత్యవసరములైన యోగ సాధనములు. రాయల వారి మతము కన్నా దయానందుల వారి మతములో ఎక్కువ కలవు. వీరు ఉభయులను సంఘ సంస్కరణములో సమానులు. మూఢ విశ్వాసములు, కల్పిత కథలను, అర్థములేని బాహ్య క్రియలను వీరు నమ్మరు. మరల జనుల యొక్క ఉచ్చ నీచావస్థలు గుణకర్మల అనుసరించి ఉండునే గాని కులకర్మమును బట్టి లేదని సిద్ధాంతీకరించువారు. ఆదిలో ఆర్యమతం ఒకటియే ఉండినని, బ్రహ్మ ఉపాసనా మతం ఒకటియే పురాతన కాలం నుండి ఉండినని దయానందుల వారును రాయలు గారును వాదింతురు. తక్కిన వర్ణములన్నీ మధ్యకాలములో ఏర్పడి ఉన్నవేని చెప్పుదురు. ఇది చాలా వరకు అంగీకరించవలసినదే. కల్పితములకు శాస్త్రములను జనులను బంధించి ఉండిన గొలుసులన్నీయు వీరు తమ యొక్క వివేకమును వివేకం అనే ఉక్కుగొడ్డల చేత నరికివేసిరి. స్వార్థ పరులచే సంకుచిత హృదయుల చేతను అర్థము లేనిదే గాక అనర్థములను కలుగచేసెడు వ్యర్థ కర్మలచే కట్టబడిన దృఢమగు కోట లోపల బంధించబడి ఉండు జనులందరినీ వీరి యొక్క ఆత్మోద్భవము ఫిరంగి గుండ్లచే ఆ దుర్భేద్యములకు పాపపు కోటలను ధ్వంసమునర్చి బయటికి తీసిరి. ఆహా, ఎంత మహత్తైన ఉపకారము చేసిరి! అట్టి బోనులో పెట్టి చీకటి గదిలో నుంచి ఉండిన జనులను ఆత్మసోదరులారా అని కరుణతో పిలిచి అరాగములతో గాఢాలింగమును చేసి చీకటి గదిలో కఠిన శిక్షించి వేసి ఉండు కారాగృహ బంధీకృతిని బంధవిచ్ఛేదనమునర్చి బయటికి తెచ్చినట్లు వీరును జన సముదాయమును పంథాలోనికి జ్ఞాన సూర్య ప్రకాశములోనికి దైవ చింతన చేయుటకు అనుకూలమగు మలయ మారుతములోనికి తెచ్చిరి. అయితే వీరు ఉభయులు మతములు ఇంతవరకు జనులు వేద విరుద్ధమని తలంచి ఉండిరి. దానికి కారణమేమనగా భారతీయులు హిందూ దేశమును విడిచి ఇతర దేశ పరిస్థితిని తెలుసుకొనుటకు ప్రయత్నించిన వారు అరుదుగా నుండిరి. దానికి ఉదాహరణము చెప్పేద. ఏదైనా మహత్తరములకు వైదిక కార్యములు ప్రారంభించినప్పుడు కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే, కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే అని చెప్పే మామూలు గలదు. దీనివల్ల ఏమి అర్థము వచ్చుననగా వీరి బుద్ధి ఇంతవరకే వికసించి ఉన్నదనియు ఈ నదుల యొక్క మధ్యప్రదేశమే వారికి తెలుసుననియు గోచరమగుచున్నది. ఇది ఏదైనా మహాసంకల్పం ప్రారంభించినచో జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని కూడా ప్రారంభింతురు. పై చెప్పిన వారి కన్నా వీరి హృదయము కొంచెము వికసించినదని చెప్పవచ్చును. ఏలనా వీరు భరతఖండము మాత్రమెరింగి ఉన్నారు. దానికన్నా ఎక్కువ దేశ పరిస్థితి ఏమీయూ తెలియదని గోచరమగుచున్నది. అట్లుగాక గొప్పదగు యజ్ఞము మొదలగు మహాకార్యములు ప్రారంభించి వాని యొక్క పర్యవసానము చేయు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ హితాయచ అను ఆశీస్సులన్నిటికన్నా ఎక్కువైన స్థితిగా నుండి. దీనివల్ల హిందూ దేశం యొక్క తూర్పు సముద్రము బంగాళాఖాతమునకును, దక్షిణ ప్రదేశముకు హిందూ మహాసముద్రమునకును, పశ్చిమ ప్రదేశముకు అరబ్బీ సముద్రానికి మధ్యగా ఉండు ఈ దేశమును మాత్రమే వీరు తెలుసుకొని ఉన్నారు. కనుకనే వీరి భావము ఇంతకంటే వికసించకపోయినది. అయితే ఇది వేదకర్తలకు ఉపనిషత్ ప్రవక్తలకు ఋషులు ఆశయము కాదని మాత్రము జ్ఞాపకముంచుకొనవలెను. మధ్య ఏర్పడిన కర్మకాండల ఆశయమని తెలుసుకొనవలెను. ఋషులు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం
ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం భూర్భువాది ఊర్ధ్వలోకములకు అతల వితల పాతాళ లోకములనే గాక బ్రహ్మాండములలో గల సమస్త చరాచరములను మంగళమును ఆకాంక్షించు వారలే. ఇట్టి మహాశైలు దివ్యాశయమును తెలిపెడు ఉపనిషద్ వచనములను వేదాంత వాక్యములను వేద మంత్రములను ఎత్తిచూపి హిందువుల ఆశయము ఎంత విశాలమైనది చూపువారు అనేకులు గలరు. వేదాంతులు అంతయు బ్రహ్మమనియు వైష్ణవులంతయు విష్ణుమయమనియు లేక ఈశ్వరమయమనియు చెప్పుదురు. అయితే అలాగున మీరు ఆచరణలో పెట్టుచున్నారా అని ఎవరైనా అడిగినచో కలహము సిద్ధము. అంతేగాక అడిగిన వారిని నాస్తికుడు వేద దూషకుడని కూడా చెప్పువారు కొందరు గలరు. ఇదెంతయు ఎటులైన ఉండని ప్రపంచంలో దైవ సృష్టిలో గల మానవులలో దైవతత్వమును భూతదయయు విషయ విరక్తియును పరోపకార బుద్ధియు కనుగొన్నవారలలో ఆచరణలో పెట్టిన వారలలో భారతదేశీయులే అగ్రగణ్యులని ఘంటాపదముగా చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆ కాలాన్ని గురించి స్మరించిన మనస్సు నీరుగా కరిగి వరదలై పారుచుండును. ఓ సర్వేశ్వర, కరుణామూర్తి, దీన దయాళు, భక్తవత్సల, అట్టి పుణ్యకాలము అట్టి పుణ్యజీవులు ఈ భరతఖండములో ఎప్పుడు ఏర్పడదురు. ఎప్పుడు ఇది ఆచరణలోకి వచ్చునో అప్పుడు మాత్రమే ఋషి సంతానములకు భారతీయులు దుఃఖము లేని వారలై నిత్య సుఖమును పొందగలరు. ఆ ఆర్య మతము బ్రాహ్మ మతము ప్రారంభ దశలో వృద్ధికి రాకపోయెను. మధ్యకాలములో కొంత అణగియుండినను ఇప్పుడిప్పుడు ఈ రెండు మతములు వృద్ధి నొందుట లోకమునకు శ్రేయోదాయకము. అభివృద్ధి కలుగుటకును అది శాస్త్ర సమ్మతమని జనులకు నమ్మకం కలుగుటకును వానిలో చేరుటకు మనుష్యులకు అభిలాష కలుగుటకును కారణము గలదు. ముఖ్య కారణమేమన విదేశములకు జర్మనీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా, అరబ్బీ మొదలైన పరిశ్రమ దేశములను భారతీయులు వెళ్ళి చూచుటయు ఆ జనుల యొక్క సంఘ బలమును, కార్య నైపుణ్యమును, కర్మ పవిత్రతయు తెలుసుకొనుట ఒకటి. రెండవది, ఇంతవరకు సంస్కృతంలో గల శాస్త్రములు చదువుటకు అందరికీ అర్హత లేకపోవట చేత ఆ భాష తెలుసుకొనుటకు దుస్తరమగుట చేతను ఇప్పుడు అనేక మత గ్రంథములు, వేదాంత గ్రంథములు, స్మృతులు, ఉపనిషత్తులు, వేదములు ఆయా దేశ భాషలలోనికి పరివర్తనము చేయుట చేతను సర్వజనులకు అన్ని శాస్త్రములు చదువుటకు అర్హత కలిగి ఉండుట చేతను మతములన్నింటినీ సమన్వయపరచి చూచుటకు శక్తి కలిగి నందు చేతను సత్యాసత్యములు కొంతవరకైనా తెలుసుకొనుటకు భాగ్యము లభించుట చేతను దయానందులు రాయలవారల మతములో చెప్పునట్లు ఆచరణలో నుంచి సాధ్యమైనట్లు వారు ఏర్పాటు చేయుట చేతను జనులకు పై చెప్పిన రెండు మతములలో ప్రవేశించుటకు ఉత్సాహము కలిగినది. కావున సనాతనులని చెప్పువారు కూడా జనుల యొక్క బుద్ధి వికాసమును అనుసరించి ఏర్పాటు చేసుకొనుటయే మంచిది. వర్షముచే కాలువల ద్వారా జలము వచ్చి చెరువు నుండినప్పుడు కలుజు తీసివేయుటే మంచిది. లేనిచో మూర్ఖపు పట్టున గట్టి వేసిన చెరువు కట్టతో కూడా ధ్వంసమునరించి జలము ప్రవహించి అను తత్వము జ్ఞప్తిలో నుంచుకొనుట మంచిది. మహత్తైన గోదావరి, కృష్ణా మొదలగు నదులకు కట్టిన ఆనకట్టలు తలుపులు కూడా వర్షాకాలమున జల ప్రవాహం వచ్చినప్పుడు తెరిచిపెట్టుచున్నారు. లేనిచో కట్టను త్రెంపి గ్రామములను నశింపచేయుటయే ఫలితమగును. కనుక మతపు కట్టులు సనాతనులు కట్టులని చెప్పి కూర్చుండిన లోకమునకు కష్టమే ఫలితమగును. ఈశ్వరాజ్ఞను అతిక్రమింపజూచుట బండి చక్రమునకు ఈగ అడ్డుపోయి నిలిచినట్లుండును. కావున లోకానుసారము జనుల హృదయం వికాస అనుగుణముగా వారి వారి యోగ్యతలను అనుసరించి సుగుణములను కనుగొని సర్వజనులకు అనుకూల ఏర్పరచుకొనుడి మతమే సన్మతమగును. తక్కినవన్నీ దుర్మతములని భేరి ఘోషించెడు కాలం ఆసన్నమైనది. ముఖ్యముగా ఆత్మవత్ సర్వభూతాని అని ఉద్ఘోషించిన సనాతన
మతము ఇప్పుడు ఇలాగున ప్రవర్తించుచున్నదా బ్రహ్మై వేదం అని ఉద్ఘోషించెడు వేదాంత మతములాగున ఈలాగున నడుచుచున్నదా అని ప్రజ్ఞావంతులను జ్ఞా చెడు వేదాంత మతము అలాగున నడుచున్నదా అని ప్రజ్ఞావంతులను జ్ఞాపకములో నుంచుకొని ఋషుల పాదధూళిచే పునీతమైన పుణ్యభూమి యగు భారతదేశమును ఉద్ధరించుటలో ప్రయత్నించుచుండుగా చంద్రుగాక. మైనరు కాలము తీరు వరకు మాత్రమే అతన్ని పిత్రార్జిత సొమ్ములో స్వాతంత్ర్యము లేకపోవును. మైనర్ కాలము దాటిన ఎవరు ఇంతవరకు రక్షకులై ఉండిరో వారు మంచి బుద్ధి జ్ఞానము ధర్మము చెప్పి ఆ బాలుని యొక్క తండ్రి సొమ్మును అతనికి ఒప్పచెప్పుటయే మంచిది. అట్లు చేయక ఇంతవరకు రక్షకులై ఉండేవారు ఏదైనా కుయుక్తులు కుతంత్రములు చేసుకొని ఇవ్వకపోయినచో ఆ బాలకుడు పిత్రార్జితము తప్పక స్వాధీనమగు వరకు అతనిని విడిచిపెట్టడు. ఇది నీతి యొక్క లాంఛనం. అప్పుడు ఇంతవరకు ఉండిన గౌరవ బుద్ధియు రక్షకుడనే భావమును అతనికి ఉండదు. కావున ఇలాగున పరిణమించునని ముందుగానే తెలుసుకొని మంచి మనస్సుతో వారికి ఇచ్చివేసిన మన యొక్క గౌరవమును మనపై గల నమ్మకమును పూజ్యభావమును ధర్మాత్ముడనే బుద్ధియును సదా నిలిచియుండును. మరియు తమ యొక్క సొంత దేశమును మంచి స్థితిలో నుంచి సంరక్షించుటకు తగిన తెలివితేటలు లేని వారు తాము సమర్థులమనియు బుద్ధిమంతులమని ప్రపంచములో గల మానవ వర్గములో ఉత్కృష్టులమనియు వచించెడు ప్రగల్భ వాక్యములన్నీయు వికల్ప వచనములని ఏ బుద్ధిమంతులు తలంతులు. మతమనగా ఒక చిత్రము వంటిది. భిత్తి లేనిచో మంచి చిత్రకారుడైనను ఎచ్చట తన యొక్క వైచిత్ర్య కల్ప నైపుణ్యమును చూపగలుగును. మతమనడు సుచిత్రమునకు దేశము మంచి భిత్తి వంటిది. అది లేనిచో తన కార్యమేమియో కొనసాగజాలదు. అట్లు గాని వారు దైవము తమను ప్రత్యేకముగా శ్రేష్ఠులుగా సృష్టించిరనియు మేమే దైవ కుటుంబమునకు వారసులమని మాకే దేవుడు వారసత్వం యొక్క వీలునామా వ్రాసి ఇచ్చి ఉన్నాడని చెప్పుటకు సిగ్గులేదా? ఇవి వారి యొక్క స్వార్థపరత్వముచే స్వకల్పితములై శాస్త్రములే గాని దైవ నిర్మితములు కావు. స్వబుద్ధితో సత్యమును చింతించుటకు శక్తి లేని సాధుజనులు నమ్ముట కొరకు అట్టి స్వార్థపర వాక్యములను దేవుడు చెప్పినాడని చెప్పిరే గాని దీని అందు ఇసుమంతైనా సత్యము లేదు. ఇది పక్షపాతరహితుడై సర్వసముడై కరుణామూర్తి అయి సత్యశీలుడగు సర్వేశ్వరుని అవమానించుటయే గదా. ఇది సత్యమైన శృతివాక్యమునకు విరుద్ధ వచనము. శృతి స్మృతులు దైవ ఆజ్ఞలనియు వానిని అతిక్రమించువారు దైవ నిందితులనియు వ్రాయువారును చెప్పువారును ఈశ్వరుడు సర్వభూతములలోనూ సమానముగా నుండువాడనియు వారి కర్మములకు తగిన ఫలమును కలగచేయువాడనియు సత్య శాంత దయా విరక్తి ఆది చైవ గుణములు కలిగి నిర్మల హృదయులై అనన్య భక్తి గలవారి హృదయములో మాత్రమే కనుగొన్నట్టు సాధ్యమగుననియు తెలిపెడు శృతి స్మృతులు వీరి కన్నులను కనిపించుటలేదా? ఇది జనులను అందరినీ సత్యమార్గములో నడవ తలంపు గలవారి ఆశయమై ఉండును. అట్టి వారికి సర్వేశ్వరుని యొక్క కరుణ కల్గుట నిక్కము. శ్రీ రాయలు వారు దయానందుల వారు పై చెప్పిన దానియందు దృష్టి నుంచి ప్రవర్తించిన వారులే. వీరు ఉభయుల యొక్క జనన కాలమునకు 50 సంవత్సరములు హెచ్చుతగ్గులు కలవు. రాయలి వారి జననమునకు 50 సంవత్సరముల తర్వాత దయానందుల వారు జన్మించిరి. వీరు ఉభయులను ప్రపంచములో ఇంతవరకు ఉండిన కర్మకాండ కఠోర కుతర్క కుమతములను చెడు వృక్షములను సమూలముగా తీసివేసి మనుష్య హృదయములో సత్యధర్మ దయాశాంతము మొదలగు మంచి వృక్షములు పెట్టుటకు చాలా శ్రమపడిరి. అయితే వీరు నాటిన సుందరములగు తనువులు లేబ్రాయములు తరువులంటే చెట్లు ఉండుటచే కర్మకాండ కంటక భూరుహములు చుట్టుప్రక్కన విశేషముగా ఉండుటచే వారిని అణిచివేయుట చేచునే ఉండెను. అయినను రాయల వారి
అనంతరము బ్రహ్మ సమాజమును వృద్ధికి తెచ్చిన కేశవచంద్రసేనుడు కఠోర కరోర వృక్షముల యొక్క కొమ్మలను చాలా నరికినందుచే ఇప్పుడు బ్రహ్మమత వృక్షము కొంత పైకి ఎక్కినందుచే దూరము నుండి చూచువారికి కనబడే స్థితికి వచ్చినది. అలాగే దయానందులు వారి తర్వాత ఆర్య సమాజమును ప్రచారమునకు తెచ్చిన శ్రద్ధానంద స్వాముల వారు కఠోర కంటకములకు వృక్షములచే ఆక్రమించుకొనిన వృక్ష శాఖలను చాలా వరకు ఛేదింపగలిగిరి. కనుకనే ఆర్య సమాజమును కొంచెం హెచ్చుగా పెరగజొచ్చినది. ఇప్పుడు బ్రహ్మమత స్థాపకులకు రాజారామ మోహన్ రాయ్ గారి జీవిత చరిత్ర సంగ్రహమును క్రింద వివరించద. వీరును గురువుల కొరకు భరతఖండమంతయు సంచరించినదే గాక టిబెట్టు మొదలగు హిమాలయ ప్రదేశములను పాదచారి అయి తిరిగి బుద్ధమత తత్వము కూడా గ్రహించుటకు ప్రయత్నించింది. క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధ, జోరాష్ట్ర మొదలగు ఇతర మతములను చక్కగా పరిశీలించి తమ మతమును నెలకొల్పిరి. రాజారామ మోహన రాయల చరిత్ర. రామ్మోహన రాయల్ బంగాల్ దేశమునందలి హుగ్లీ మండలములో రాధానగరములో 1772 సంవత్సరములో మే నెలలో జననమొందెను. తండ్రులు తారిణీదేవి, రమాకాంత రాయలు. వీరు చాలా దైవభక్తి గలవారు. ఆ దినములలో రాజభాషయగు పారసీకము నేర్చుకొనుటకు రామమోహనుడు చాలా చిన్నతనమునే పాట్నా నగమును పోయెను. అరబ్బీ పారసీకములలో బాగుగా కృషి చేసి 16వ ఏట వంగ భాషలో విగ్రహారాధనమును నిషేధించు ఒక గ్రంథమును రాసెను. దీని వలన రమాకాంతరాయలు ఆగ్రహించి కుమారుని ఇంట నుండి వెడలించెను. 16 ఏండ్ల ఆగర్భ శ్రీమంతుడు హిందూ దేశమున పాదచారి అయి తిరిగి హిమాలయమును దాటి టిబెట్టుకు పోయి అచ్చట బౌద్ధమత సిద్ధాంతము గ్రహించెను. అచట లామాలు అనగా బుద్ధమత సన్యాసుల వద్ద వీరుండున సంగతి విని తండ్రి అతనిని పిలిపించెను. ఇంటికి వచ్చిన తర్వాత రామ్మోహనుని యొక్క మనస్సు కొంచెమైనను మార్పు చెందనందుచే మరల రామ్మోహనుడు ఇల్లు విడిచి కాశీకి పోయి సంస్కృత విద్యాభ్యాసము చేసి గొప్ప పండితుడయ్యను. అతని తండ్రియగు రమాకాంతరాయలు పరలోక ప్రాప్తి పొందెను. తర్వాత తల్లియగు తారణీదేవి కుమారుడని పిలిపించుకొనెను. 22వ ఏడు మొదలుకొని 26వ ఏడు వరకు ఇంగ్లీషు భాష యందు కృషి చేసి చదువను బాగుగా వ్రాయను నేర్చుకొనెను. గ్రీకు, హిబ్రూ భాషలో పాండిత్యమును, ఫ్రెంచ్, లాటిన్ భాషలో పరిచయము కూడా సంపాదించెను. 1800 సంవత్సరమున రంగపురం కలెక్టర్ కచేరీలో గుమస్తాగా ప్రవేశించి క్రమముగా జిల్లా శిరస్థాదారై 1813వ సంవత్సరానికి ఉద్యోగము మాని 1814వ సంవత్సరమున కలకత్తాలో కాపురం ఉండవచ్చింది. మత కలహములతో, జాతి ద్వేషములతో, నరబలి, సహగమనము మున్నగు దురాచారములతో మన దేశము అప్పుడు అంధకార ఆవృతమై ఉండేది. దీని నివృత్తి కొరకు చిన్న పుస్తకము రాసియు ధర్మబోధములను ఉపన్యసించియు సహగమనాది పాపకార్యములను నివర్తించుట కొరకు గవర్నమెంట్ వారికి మహాజర్లను పంపియు 1829వ సంవత్సరము డిసెంబర్ 4వ తేదీన సహగమనము నిషేధించు చట్టము నిర్మింపచేసి పుణ్యము కట్టుకొనెను. తర్వాత ముఖ్యములకు ఉపనిషత్తులను అతడు ఇంగ్లీషు భాషలోనికి, బాంగ్లా భాషలోనికి అనువదించి వానికి ఉపోద్ఘాతములు రాసిన. ఈ మధ్య వేదాంత సూత్రములకు కొన్నింటికి కూడా ఉపోద్ఘాతములు రాసి ప్రచురించెను. ఏకేశ్వర ఉపాసన ఆత్మీయ సభను 1815వ సంవత్సరంలో స్థాపించింది. వేదాధ్యయనము నాకై సర్వజనులకు ఉపయోగార్థముగా వేద మందిరమును, ఒక పాఠశాలను స్థాపించింది. యేసుక్రీస్తు ఉపదేశములను గుర్చియు, మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశములను గుర్చియు, బుద్ధమత సారమును గురించియు సంస్కృత భాషల్లో గ్రంథములను రాసిన. వంగ అంటే బెంగాలీ.
ఇట్లు సర్వమత గ్రంథములను భక్తి గౌరవములతో సహేతుక విమర్శనములతో శోధించి 1828 ఆగస్టు 20వ తేదీన బ్రహ్మ సమాజమును పరిశుద్ధ ఆస్తిక మతమును స్థాపించింది. ఢిల్లీ చక్రవర్తి రాయబారిగా 1830 అతడు ఇంగ్లాండునకు పయనమైపోయాను. అక్కడ కవులు, పండితులు, తత్వాది శాస్త్రజ్ఞులు ఇతనితో పరిచయం చేసుకుని ఇంగ్లాండులో సహగమన సంబంధమైన మత విషయములోను, రాజకీయ విషయములలోను పార్లమెంటు వారు చేసిన ప్రశ్నలకు రామమోహనుడు అద్భుతముగా అమోఘముగాను ప్రత్యుత్తరములనిచ్చి వారిని తృప్తిపరచెను. 1831 అతడు ఫ్రాన్సునకు పోయి ఫ్రెంచి రాజును సందర్శించి 2-3 సార్లు వారి అతిథిగా మన్నింపబడిను. 1833 బ్రిస్టలు ఉండగా జ్వరము తగిలి బ్రిస్టల్లో ఉన్నారు. 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజా రామ్మోహన్ రాయలు ఈశ్వర సన్నిధానమును చేరెను. ఈ విధంగా ఇతను ఎన్ని నేర్చుకున్నారనమాట. ఆ విధంగా 1833 చనిపోయారు. వీరు చిన్నతనం నుండి మనుష్యుల యొక్క దురాచారములను, మూఢ విశ్వాసములను, సోదర భావనకు భిన్నములైన మత సిద్ధాంతములను, కల్పితములైన అనేక దైవోపాసనలను చూచి చాలా వగచుచుండువారు. సమయము దొరకనప్పుడంతయు అగాధ నిష్ఠలో దైవధ్యానములో మగ్నులై కూర్చుండువారు. ఏకాంత ప్రదేశములోను, నిర్మల స్థలములోను, పర్వత ప్రదేశములలోను ఏకాకి అయి దైవధ్యానములో మగ్నులై కాలం గడుపువారు. కాశీలో సంస్కృతం చదువునప్పుడు అనేక పండితులతోనూ, సన్యాసులతోనూ, యోగీశ్వరులతోనూ, తాపసోత్తములతోనూ దైవోపాసన విషయమై చర్చలు సలుపువారు. బుద్ధ మతం యొక్క సత్యము కనుగొనుటకే ఒంటరిగా హిమాలయమును దాటి బుద్ధ సన్యాసులలో ముఖ్యులుండెడు టిబెట్టున మత విషయమై బుద్ధ లామాలతో సంప్రదించి తన యొక్క ఆత్మతత్వమునే నిజమని తెలుసుకొని లోకమునకు బోధించెడువారు. ఇచ్చట మనకు కావలసిన విషయమేమన్నా రాయలు వారికి గురువు ఉండిరా లేరా అన్న విషయము దైవ సంకల్పము చేతనో జన్మాంతర సంస్కారము చేతనో వీరికి కలిగి ఉండి దైవోపాసన విషయంలో సందేహ నివృత్తి కొరకే హిందువులు ప్రధానమగు కాశీక్షేత్రములో ఉండి మతాచార్యులతో సంప్రదించుటయు, ఖురాను, బైబులు, బౌద్ధ గ్రంథములు శోధించుటయు జరిగినది. ఈ గ్రంథములన్నిటి యొక్క పరిశోధన చేతను అప్పుడు గల మంత్ర ప్రబోధకుల యొక్క ఉపదేశం చేతను వారి ఆత్మ సంతుష్టి కలిగినదై ఏకదైవోపాసన ఉపనిషత్తుల యొక్క సారమని ఎరింగి ఇది దైవ శాసనమని గ్రహించి బ్రహ్మోపాసనా పరమకు బ్రహ్మమతమును జనులకు ఉపదేశించెను. కావున వీరును గురువులు కలవారే. అయితే శ్రీ శంకర, రామానుజాచార్య, శ్రీ మధ్వాచార్య, శ్రీ కృష్ణ చైతన్యులు మొదలైన వారి మతముల వలె వీరిది లోకములో వ్యాపకము కాకపోవుటకు కారణం గలదు. అదే మన పై చెప్పిన మతాచార్యులెవరున్నా పూర్వాచార పద్ధతులను పరిశీలన సలిపి మూఢ విశ్వాసములను మార్పు చేయుటకు ప్రయత్నించి ఉండలేదు. కనుకనే వారిది సులభముగా వ్యాపించుటకు కారణమైనది. వీరి మతము పురాతనములకు ఉపనిషత్ సత్శాస్త్రముల యొక్క సారమైన చేతను అంతర్నిహితమగు ధర్మమొకటి చేతను అది ప్రపంచమునకు తెచ్చినప్పుడు నూతనముగా కనిపించినందు చేతను దురాచారములను, బాహ్యకృత్యములను, అర్థములేని వ్యర్థ కార్యములను నిరసించుట చేతను దీనిలో తత్వజ్ఞానము లేని వారికి చేరుటకు భీతి కలిగి ఉండవచ్చును. మరియు వీరు సదా దైవధ్యానములోనే కాలం గడపక సంఘ సంస్కరణములోను ప్రవర్తించినందు చేతను సామాన్య భక్తులకి తత్వము తెలుసుకొనుటకు దురవగాహ మగుటు చేతను ఎక్కువ వ్యాప్తి కలగలేదు. వీరి జీవిత చరిత్రము సాంగముగా తెలుసుకొనదలచువారు రాజా రామమోహన్ రాయ్ జీవిత గ్రంథములో కనుగొనవచ్చును. ఇక ఆర్య సమాజ స్థాపకులకు శ్రీ దయానంద సరస్వతి స్వామి వారి జీవితమును పరిశీలిద్దాం. ఇక్కడికి ఆపుదామండి. అంటే ఇవాళ మనం రాజా రామ్మోహన్ రాయ్ గారి కోసం చాలా విషయాలు చిన్నప్పుడు ఏదో కొంచెమే నేర్చుకున్నాం. ఈయనంత మహాపండితుడని, ఇంత విస్తారంగా చదివినట్టుగా ఈరోజు మనం తెలుసుకున్నాం అనమాట. అంటే ఎంతో తపస్సు కూడా చేశాడు ఆయన. ఏదో సామాన్యంగా పైన చేసిన వాడు కాదు అని మనకు అర్థమైంది. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ అని ఎప్పుడో చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం. సతీ సహగమనాన్ని నిషేధించాడు అని.
కానీ ఎంత అర్థవంతంగా చేశాడో, ఎంత మందిని ఎదుర్కోవడానికి తగిన స్టఫ్ జ్ఞానం ఆయన దగ్గర ఉండేదని, దానికి తగినటువంటి ధ్యానం కూడా చేసేవాడని, ఉపనిషత్తులు అవన్నీ కూడా సంస్కృతం కూడా అధ్యయనం చేశాడని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వసంతలత ఏమైనా చెప్తావా? అదే నువ్వు ఇప్పుడు చెప్తుందే వింటున్నాను. ఆ రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనకి ఇంతకు ముందు ఎక్కువ తెలియదు. సంఘ సంస్కర్తగానే తెలుసు, కానీ ఏదో 4 సెంటెన్స్లు అంతే హిస్టరీ బుక్ లో చదివి వాళ్ళం. అంతే. కానీ ఇవాళ తెలిసింది మొట్టమొదటి నువ్వు చదివినప్పుడు అతను అంటే ఏ విషయమైనా నమ్మివాడు కాదు. అంటే వేదాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు అని అతను వెంటనే నమ్మేయడం కాకుండా తన స్వబుద్ధి ఉపయోగించి అది ఎంతవరకు యుక్తమో ఏమిటో ఆలోచించి సత్యాన్ని తెలుసుకునేయడం అనేది అతను చూపించాడు. ఆ విషయం గురించి కూడా చెప్పారు. అది బాగున్నది. అంటే మన సాధారణంగా శాస్త్రాల్లో చెప్పినట్టుగానే అలాగ ఆచరించడం కాకుండా మన స్వబుద్ధితో కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని ఆలోచించి దాన్ని అమలు చేయడం అనేది అతనిలో ఉంది అని, అతనులోని ఉంది. ఆ దయానంద సరస్వతి అతని గురించి కూడా చెప్పారు. అలాగే వీళ్ళిద్దరూ చాలా పెద్ద సంస్కర్తలుగా ఉండేవారు. తర్వాత చాలా గ్రంథాలని బాగా చదివి వాటిని ఆ మోడర్న్ అప్రోచ్ తో సంఘంలో ఉండేటువంటి కురీతుల్ని అన్నిటినీ ఏంటంటే నిషేధించడానికి బయటికి వాటి నుంచి సంఘం బయటికి రావడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. రాజారాం మోహన్ రాయ్ గారి తాలూకా జీవిత కథ అంతా ఇప్పుడు చెప్పారు కదా. అతను ఎన్ని భాషల్లో, గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, అవన్నీ, సంస్కృతం, ఇంగ్లీషు అన్నిట్లోని అతను చదివి కష్టపడి అది అర్థం చేసుకుని ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయారు. తండ్రి తగిలిస్తే ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయి కాశీ అది అన్ని చోట్ల వెళ్ళి నేర్చుకొని తర్వాత బౌద్ధ మతం గురించి కూడా అంటే అన్ని రకాలుగాను ఆయన చాలా జ్ఞానం సంపాదించిన తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసుకొని ఈ సతీసాగమనానికి కావలసిన చట్టాన్ని ఇంగ్లీష్ వాళ్ళతో కలిపి తీసుకొచ్చాడు. అది అందరూ ఉద్యోగం చేసి దాని వల్ల కదా. అంటే ఇంగ్లీష్ వెస్టర్న్ థాట్ కూడా ఎప్పుడు ఇలాగే విగ్రహారాధన, సతీ ఇవన్నిటిని ఎప్పుడు మంచివి కావు అని చెప్పేవారు. అయితే మన వాళ్ళు ఏంటంటే చాలా వరకు మూఢనమ్మకాలతో ఉండేది మన హిందూ సంఘ అయితే మన ఇండియన్ సొసైటీ అప్పుడు వీళ్ళతో కలిపి అంటే మంచి విషయాలకి కొన్ని విషయాల్లో వెస్టర్న్ థాట్ కూడా చాలా దీనిగా ఉంటుంది, సైంటిఫిక్ గాను. వీళ్ళతో కలిసి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ ప్రథని నిర్మూలించాడు. చాలా బాగుంది. అది ఆ విషయం చెప్పాడు. అది ఇవాళ రామ్మోహన్ రాయ్ గురించి బెంగాలీ. గారు మీరు చెప్తారా? బాగుంది. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి కోసం అప్పుడు ఎలాగా ఉండేవి మతాలు, అంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఎలా ఉండేది, ఎందుకు మనం నేరోగా అయిపోయాం, అసలు సంస్కృత డెడ్ లాంగ్వేజ్ అవడానికి కారణం ఎవరు చదవకూడదు, తెలుసుకోకూడదు అని ఇలాంటివి పెట్టడం వల్ల ఎవరికి కూడా విస్తరించలేదు. అందుకనే అప్పటి వాళ్ళు ఎవరైతే పైకి తర్వాత ఆ విషయం కూడా చెప్పారు. చాలా మంది అంటే కొంతమంది అంటే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, దయానంద సరస్వతి వీళ్ళందరూ ఏంటంటే మనకి ఒకప్పుడు సంస్కృతంలోనే ఉండి గ్రంథాలు అందుకని నార్మల్ మనుషులకి అది యాక్సెసిబుల్ గా ఉండేది కాదు. అందుకని చాలా మంది వాటిని ఇతర భాషల్లో ఏంటంటే ఇంగ్లీష్ లోని వాటన్నిటిలోని రీజనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి జనుల వరకు తీసుకొచ్చారు. ఏమిటి రాశారు వేదాల్లో, ఏమిటి ఉపనిషత్తుల్లో రాశారు, ఇవన్నీ విషయాలు శాస్త్రాలన్నింటినీ అనువదించారు బాగాను. ఆ ట్రాన్స్లేషన్స్ వాళ్ళ కారణంగా మనుషులు చాలా చదివి మారారు. అది ఆ విషయం కూడా చెప్పారు. మిగతా మతాలు ఎంతో విస్తరిస్తున్న సమయంలో హిందూ మతం ఎందుకు ఇది అయిపోయిందంటే వాళ్ళప్పుడు ఎవ్వరూ చదవకూడదని, రహస్యం అని, సంస్కృత భాషను ఇంకోళ్ళు నేర్చుకోకూడదని ఇలాంటివన్నీ ఉండడంతో ఇదంతా సంకుచితమైనటువంటి మనస్సుతో చేసిన పని. అందువల్ల వాళ్ళకి మిగతా మతాలు బాగా ప్రచారంలోకి వచ్చినా హిందూ మతం ఎంతో లేట్ అవ్వడానికి కారణం ఇది అంటున్నారు.
అవును, బాగుంది. రాంబుద్రుడు గారు మాట్లాడతారా? నాగరాణి గారు. నమస్తే మేడం, అందరికీ నమస్తే. నమస్కారం. మేడం, అదే సంస్కరణ సంస్కరణ అంటే ఆయన అన్ని తెలుసుకొని, అంటే అన్ని గ్రంథాలు అంతా అన్ని అన్ని భాషలు గ్రంథాలు తపస్సు, అన్ని తెలుసుకొని తపశ్శక్తి కూడా. చేసిన తపశ్శక్తి అద్భుతంగా, అంటే ఒక్కొక్క ఋషిని కలుసుకొని తపస్సు యొక్క అంటే సత్యం యొక్క స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం,